శ్రీశైలం ప్రాజెక్టుకు రోజు రోజుకు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 29,947 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో నిల్. శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 832.50 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. కర్ణాటకలో భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణాకు రానున్న రోజుల్లో మరింత వచ్చి చేరే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందించారు. ప్రసాద్, స్పందన కర్ణాటక సహా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నది ప్రస్తుతం జలకళను సంతరించుకుంది. వరద నీటితో అయితే ప్రస్తుతం ఇన్ఫ్లోస్ అయితే పెరుగుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి ఈ కృష్ణా నదిలో చేరుతుండడంతో శ్రీశైలం ట్యాంక్ కూడా ఇన్ఫ్లోస్ బాగా పెరుగుతున్నాయి. ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇంద్రాప్రదేశ్ జూరాల ప్రాజెక్టు కూడా నిండుకుండలా కనిపిస్తోంది. అది గరిష్ట స్థాయి నీటి మట్టం అయితే అందుకుంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువకు వదులుతున్నారు. ఆ నీరంతా ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వరకు చేరుకుంటోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణా నదికి కూడా వరద గురయ్యాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం డ్యామ్స్ కి అయితే. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్ర సైతం ప్రస్తుతం అయితే ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు ఉదయానికి తుంగభద్ర నదికి అయితే భారీగా వరద ఇన్ఫ్లోస్ అయితే బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ క్రమంగా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ రోజుకైతే 19.774 టీఎంసీలకు తుంగభద్ర డ్యామ్ కెపాసిటీ అయితే చేరుకుంది. ఇన్ఫ్లో దాదాపు 1598 అడుగులకు చేరుకుంది. మొత్తం 1633 అడుగులు అయితే తుంగభద్ర డ్యాము. ప్రస్తుతం అయితే 1598 అడుగులుంది. దీంతో ఇవన్నీ కూడా సుంకేశ్వర డ్యామ్ చేరుతాయి. తుంగభద్ర డ్యామ్ వాటర్ అయితే ఈ సుంకేశ్వర డ్యామ్ నుంచి కూడా నీటి విడుదల చేస్తుండటంతో శ్రీశైలం డ్యామ్ కి అయితే భారీగా వరద నీరు చేరుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ఈ రోజుకు 832.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటిలో సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే ఇప్పటికి 52.1476 టీఎంసీలకు ఉంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో అయితే ప్రస్తుతం అంటే ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 2 ఏపీ పవర్ హౌస్ లోను, తెలంగాణ పవర్ హౌస్ లోను 2 విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 3,982 క్యూసెక్కుల నీటిని అయితే ప్రస్తుతం దిగువకు వదులుతున్నారు. స్పందన ఇదే ప్రవాహం ఇంకొన్ని రోజుల పాటు కొనసాగిన రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండుతుందని కూడా జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం తెలంగాణ పై కూడా పడింది కాబట్టి ఈ వరదల ప్రభావం జూరాల గేట్లు ఎత్తడంతో శ్రీశైలం డ్యాం కూడా భారీగా వరద నీరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మే నెలలోనే అంటే లాస్ట్ మే నెల చివరి కల్లా కూడా ఈ స్థాయిలో వరద పోటు సంభవించడం 4 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారని కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే ప్రభావం కొనసాగితే శ్రీశైలం డ్యామ్ ఈ నెలాఖరు కల్లా లేకపోతే జూలై ఫస్ట్ వీక్ కల్లా నిండే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. స్పందన అంటే ఇప్పుడు ఇంకా వర్షాలు కంటిన్యూగా పడే అవకాశాలు ఉన్నాయి కదా, ఇంకా ఇంట్లో పెరిగే అవకాశం ఉంది? అవును, మాన్సూన్ ప్రభావం అయితే ఇప్పటికీ అంటే ఇప్పుడు అయితే ఎండాకాలం పూర్తిగా ముందే ఇంకా నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్న నేపథ్యంలో స్పందన ఇప్పుడైతే మరిన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మరికొన్ని రోజులు ఇటు కర్ణాటకలోను మహారాష్ట్రలోను వర్షాలు ఇంకా ఇప్పటికీ కురుస్తున్నాయి కాబట్టి ఆ ప్రభావం ఇప్పుడు అక్కడ వర్షాలు కురుస్తున్న ప్రభావంతో తుంగభద్ర డ్యామ్ గానీ, జూరాల డ్యామ్, ఇటు సుంకేశ్వర డ్యామ్ పూర్తి స్థాయిలో ఇటుకి ఇన్ఫ్లోస్ భారీగా పెరుగుతున్నాయి కాబట్టి ఇటు జూరాల డ్యామ్ పూర్తిగా ఇప్పటికే నిండింది మే నెలాఖరు కల్లా. ఇప్పుడు ఆ ప్రభావం అంతా శ్రీశైలం డ్యామ్ కి ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ కు మరికొన్ని ఈ వారంలోనే ఇన్ఫ్లోస్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు 20,000 వరకు ఇన్ఫ్లోస్ వచ్చాయి. రేపటి నుంచి దాదాపు 40,000 వరకు ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరు కల్లా దాదాపు మొత్తం ఫుల్ స్టోరేజ్ లెవెల్ కు శ్రీశైలం డ్యామ్ అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.